नमस्ते कात्री न्यूज़ की स्वागतम ना पे చెట్టుకు వస్తాను కింద తీసా అందరికీ నమస్కారం. దురదృష్టకరం వారం రోజుల కిందట కురిసినటువంటి విపరీత వర్షాల వల్ల ఊర్లేకంతా కూడా నీళ్లు రావడం, చాలామంది ఇళ్ళలేకంతా నీళ్లు వచ్చినాయని చెప్పి కూడా తెలియజేశారు. దాదాపు 2 రోజుల పాటు చాలా ఇబ్బంది పడ్డారు. గ్రామంలో ప్రజలందరూ కూడా కనీసం బయటికి రావడానికి అవకాశం లేక తిండికి నీళ్ళకు కూడా ఇబ్బంది పడ్డారు. మా గౌరవ సర్పంచ్లు అయితేనేమి, గౌరవ ఎంపీపీ, జెడ్పీటీసీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ఊరికి అండగా నిలబడే అవసరమైన సహాయం అంతా కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి అసెంబ్లీలో కూడా వర్షం పడిన ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా అసెంబ్లీలో ఉండకుండా మీ ప్రాంతానికి వెళ్ళి ప్రజలకు కావాల్సిన సహాయ సహకారాలన్నా చేయమని ఆదేశించడంతో ఈరోజు ఈ ఊరికి రావడం జరిగింది. మరి దాదాపుగా ఊరంతా కూడా మునిగిపోయింది. దాదాపుగా 52 ఇళ్లకు కూడా మరి నెల రోజులకు సరిపడా సామాగ్రి తినడానికి కావాల్సిన తిండి పదార్థాలన్నీ కూడా నెల రోజులకు సరిపడా ఇవ్వడం జరుగుతుంది 52 కుటుంబాలకు కూడా. మరి అదేవిధంగా 52 కుటుంబాలు కూడా ఇల్లు నీళ్ళలోకి వచ్చినాయి కాబట్టి దానికి కూడా ప్రతి ఇంటికి కూడా ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పడిపోయిన ఇల్లు కానీ పూర్తిగా ధ్వంసమైపోయిన ఇళ్ళకు కూడా ఇస్తూ మళ్ళీ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసి ఉన్నారు. మరి అదేవిధంగా ఈ ఊరికి మళ్ళీ రాబోయే రోజుల్లో మళ్ళీ ఇటువంటి విపత్తు రాకుండా, నీళ్లు ఊర్లోకి రాకుండా ఏమేమి చేయాలో ఇప్పటికే ఇంజనీర్లు కూడా వచ్చి అన్నీ చూసుకొని వెళ్ళారు. మరి వాళ్ళు చెప్పడం అక్కడ ఉన్నటువంటి రోడ్డు కల్వర్టు మరి చిన్నగా ఉండడం వల్ల ఆ నీళ్ళన్నీ కూడా లోపలికి వచ్చినాయని చెప్తా ఉన్నారు. సో ఆ కల్వర్టును కూడా పూర్తిగా పెద్దది వేసి శాశ్వతంగా నీళ్లు ఊర్లోకి రాకుండా అట్లా పోవడానికి మరి వర్షం నీళ్లు తగ్గిన వెంటనే ఆ పనులు కూడా ప్రారంభిస్తాం. అదేవిధంగా మీరు లేదు వేరే ఇంకొక చోట ఎక్కడైనా మీకు వర్షం పడిన ప్రతిసారి ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే మరి ఎక్కడన్నా ఇంకొక చోట కూడా మీకు అందరికీ స్థలాలు ఇవ్వడానికి, పూర్తిగా ఇల్లు కూడా మీకు అందరికీ కూడా కేటాయించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరి ఆలోచించుకోండి. ఒకవేళ మీకు ఊర్లో ఇబ్బందిగా ఉంది, ప్రతి సంవత్సరం ఇది పరిస్థితి, నీళ్లు కట్టి చూస్తాం, అది అప్పటికీ కూడా నీళ్లు రాగడం లేదు, వస్తున్నాయి అంటే వస్తాయి. అందరికీ కూడా
ఊర్లో ఎప్పుడైనా నీళ్ళతో ఇబ్బంది పెట్టి గల్లంత అయిపోతాం సార్ ఈ ఊర్లో. ఇట్లా అంటే 25 ఏళ్ల కిందట జరిగింది ఒకసారి. 25 ఏళ్ల కింద జరిగింది. జనాలు కూడా నష్టమైనారు. దీని గురించి జనాలు కూడా నష్టమైనారు. కాబట్టి మీ సహాయం వల్ల మేము ఈ ఊర్లో బతకలేము, మాకు గడ్డ నెక్కించండి. సైట్ చూపించండి, ఇమీడియట్ ముందు సైట్ చూపించేసేయండి. బాబు కొద్దిగా కొంచెం ఇట్రా. చిన్నక్క భర్త వెనకమున తర్వాత సిద్ధమ్మ భర్త గంగన్న ఒల్లి సాబ్ సార్ అక్కడ నిలబెట్టుకోండి సార్. పక్కన నువ్వురా మాట నువ్వు పోతాడు అడ్డం. సార్ ఒకటి రాలేదు సార్ నీట్గా. చుట్టూ ప్రమాదకరమే ఉండాలి ఈ ఊరు మాత్రం వదిలిపెట్టేదే చేయండి. ఈ ఊరు ఉండలేం. ఎక్కడైనా మీ సహాయం వల్ల అక్కడ మాకు జాగా చూపించండి. లేఅవుట్ అయిపించేసి సర్వేర్ పిలుచుకొచ్చి లేఅవుట్ అయిపించేసి 52 మందికి ఇమీడియట్గా నెక్స్ట్ 1 month లోపల పట్టాలు ఇచ్చేసేయాలి. ఒక 6 నెలల తర్వాత హౌసింగ్ వస్తుంది. హౌసింగ్ వచ్చినప్పుడు అందరికీ శాంక్షన్ చేయించేసాం. మస్ట్ మ్యాండేటరీగా చేసుకోవాలి. ఇమ్మీడియట్గా దానికి ఉప్పు ద్రావణం స్ప్రే చేయాలి. ఈ 2 మ్యాండేటరీగా చేసుకోవాలి. మ్యాండేటరీగా చేసుకోగలిగితే రైతుకు కనీసం ఒక 50% పంటల నుంచి వస్తుంది. గవర్నమెంట్ నుంచి వచ్చేది అంతో ఎంతో, అది కూడా వస్తే రైతు నష్టపోడు. లేదు దీన్ని పూర్తిగా వదిలేస్తే మాత్రం గవర్నమెంట్ ఇచ్చే దాంతోనే మనం కావాలంటే గవర్నమెంట్ ఇచ్చే ప్రకారం వస్తుంది. మనకి ఎంత రావాలో అంత వచ్చేట్టుగా చేస్తాం. నో ప్రాబ్లం. దాంట్లో మీరు బాధపడాల్సిన అవసరమే లేదు. సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇప్పుడే నేను వీసీకి అటెండ్ అయ్యి కలెక్టర్ గారు, జేసీ గారు, అగ్రికల్చర్ జేడీ అందరం కూర్చొని డిస్కస్ చేసుకొని ఇప్పుడే బయలుదేరి వచ్చాము. కాబట్టి రైతులకు రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, నేను ఎక్కడైతే వాలిపోయిందో వరి వాలిపోయిన దాన్ని అంతా పైకి లేపి ఇమ్మీడియట్గా కట్టలు కట్టుకోవడము, ఉప్పు ద్రావణం పిచికారి చేయడం, ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్స్. ఇవి 2 చేయాలి. అట్ ది సేమ్ టైం ఈ క్రాప్ వెరిఫికేషన్ జరిగిన వాటికి మాత్రమే పరిహారం వస్తుంది. ఈ క్రాప్ యాప్లో ఖచ్చితంగా ఇది అప్లోడ్ అయి ఉండాలి. అప్పుడే మనం నష్టపరిహారం రాసేదానికి పేర్లు డిస్ప్లే అవుతాయి. అదర్వైజ్ మనకు రావు. సో మ్యాండేటరీగా ఈ క్రాప్ వెరిఫికేషన్ ఎవరైతే చేశారో వాళ్ళకే మనకు నష్టపరిహారం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఇది బాగా పబ్లిసిటీ చేయాలి. ఆల్మోస్ట్ ఆల్ 100% మనం వెరిఫై చేశాం. ఈ క్రాప్ వెరిఫికేషన్లో మన జిల్లా మ్యాక్సిమం బాగా చేశారు మన పిల్లలు. సో ఈకేవైసీ కొంచెం పెండింగ్ ఉంది. ఈకేవైసీ దాదాపు ఇంకా 12% రైతులు చేసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎవరైతే ఈకేవైసీ చేశారో ఆ డీటెయిల్సే డిస్ప్లే అవుతాయి దాంట్లో కూడా. ఈకేవైసీ చేయాలి, ఈ క్రాప్ వెరిఫికేషన్ చేయాలి. ఈ 2 చేసిన వాళ్ళకు 100% ప్రభుత్వం నుంచి వచ్చే ఏ సందర్భమైనా కానీ రాయితీ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పంట నష్ట పరిహారం కావచ్చు, ఇంపోర్ట్ సబ్సిడీ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ 2 మ్యాండేటరీగా చేసుకునే రైతులకు మాత్రమే వస్తాయి. అది బాగా కొంచెం పబ్లిసిటీ చేయండి. 100% నష్టపోయిన రైతుకు ఎవరికి ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే డిపార్ట్మెంట్ ద్వారా జరగదు. బట్ అవసరం కొంతమంది ఉంటారు, ఏమి చేయకుండా కానీ వచ్చి మా వాళ్ళని ప్రెజర్ పెట్టి అట్లా ఇట్లా చేస్తుంటారు. దయచేసి అట్లాంటి చేసేదానికి అవకాశమే లేదు ఇప్పుడు. ఎందుకంటే మ్యాండేటరీగా మనం ఈ క్రాప్ వెరిఫికేషన్ ఫిజికల్గా మనం చేశాం కాబట్టి అట్లాంటివి జరగవు. ఒకవేళ జరిగినా కానీ
సంబంధిత ఆర్బీకే ఇన్ఛార్జ్ ఎవరైతే దాన్ని చేస్తారో వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకునేదానికి ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టాం. సో నష్టపోయే రైతు ఎవరు ఇబ్బంది పడకూడదు, ఏమీ చేయకుండా ఆయాచితంగా గవర్నమెంట్ నుంచి రాబట్టడానికి ప్రయత్నాలు జరగకూడదు. ఇది మా సైడ్ నుంచి మేము చెప్పదలుచుకున్న అంశం. నష్టపోయినా కూడా ఈ క్రాప్ బుకింగ్ చేయకూడదు, రాదు. అందుకే చెప్పాను సర్వర్లు పనిచేయలేదని చెప్పి చాలా కంప్లైంట్ ఉంది సార్. ఎప్పుడు సర్వర్ అంటే ఒక్కొక్క గంట 2 గంటలు పనిచేస్తుంది మామూలుగా. ఒక్కొక్కసారి ఒక్కొక్క మండలమే పనిచేయదు. లేదు స్టార్టింగ్ లో ఒక గంట అయినా తిరుగుతూనే ఉంటది. అతను మళ్ళీ తిరుక్కొని మళ్ళీ వస్తామనే లోపు వీళ్ళు కొంచెం వాళ్ళు కొంచెం టైమింగ్ రావడం, లేదంటే స్లాట్ ఉంటాయి అప్పుడు కొంచెం ఉంటుంది కానీ అది డేస్ టుగెదర్ ఉండదు. 5 నిమిషాల 20 నిమిషాల గంట. అది అంటే మన ఎంపీ చెప్పింది వాస్తవం సార్. ఎందుకంటే ఒక రైతు వస్తాడా ఆర్బీకే ఈ క్రాప్ బుక్ చేస్తాడు, సర్వర్ పని చేయదు, మళ్ళీ ఏదో పని మీద వెళ్ళిపోతాడు, మళ్ళీ వచ్చే వాళ్ళకి వీళ్ళు ఉండరు, అట్లా మిస్ అయినా వాళ్ళు ఉంటారు అంటే ఉంటారు. ఒకవేళ ఆ రోజు జరగకపోతే నెక్స్ట్ డే అయినా రావాలి, మళ్ళీ వచ్చి చేయించుకోవాలి. అట్లా వాళ్ళకి ఏమైనా ఆప్షన్ ఉందా చూద్దాం. అది ఏదన్నా ఉంటే అట్లాంటి ఏదన్నా ఉంటే రాయండి. అట్లా ఏం మిస్ కాలేదు. చేయండి చెప్పింది. ఓకే ఎంపీడీఓ ఎంత క్లారిటీగా ఎంపీడీఓ ఎంత క్లారిటీ చెప్తాను సార్, నేను పంపించేస్తా 1 గంటలు అంటాడు. ఇరిగేషన్ ఎవరు ఇరిగేషన్ నిన్న ఫోన్ నెంబర్లు తీసుకోమంటుంది కదా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎవరు ఉండేది? ఇప్పుడు ఈ పులిగిళ్ళపల్లికి సంబంధించి 1 మంత్ నుంచి వాటర్ లేవంట. రాజనాడుపల్లి నుంచి మోటార్ ఉన్నది, అది మన ఫ్లడ్స్ లో ఇదైపోయింది. పులిగిళ్ళపల్లి ఇప్పుడు దానికి 1 మంత్ అయింది. మీ నోటీస్కు రాకుండా పోయే క్వశ్చన్ ఉండదు నాకు తెలిసి. సరే ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఆర్డిటీది ఇంకొక బోర్వెల్ ఉంది, వాటర్ వస్తాయి బాగా బయటికి. మీరు ఇమీడియట్గా దాని మీద కొంచెం దానికి సంబంధించిన మెటీరియల్ ఏర్పాటు చేసి వాళ్ళకు ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఈ ఊర్లో? ఒక 150 ఇళ్ళు ఉన్నాయి. పులిగిళ్ళపల్లి మీకు క్లారిటీ ఉంది కదా. పులిగిళ్ళపల్లి ఉంది, పంచాయతీ ఆఫీస్ దగ్గర ఉంది ఒకటి. నీళ్ళు లోపల తిరిగేయండి. మరి అప్పుడు మీరు ఈ ఇళ్ళ మీద పోయేటప్పుడు ఎందుకు అబ్జెక్షన్ ఏం పల్లాలు చేస్తామ్మా? ఏందమ్మా ఏమైనా అయిపోయినాయి సార్. మూట్లో ఇంట్లోకి ఆవిరి కొట్టేసినాయి. ఇంట్లోకి రానిళ్ళు ఎవరు గోడ పడుతుంది పాత మిద్దని. పిల్లలు కాళ్ళు కూడా పాసిపోయినాయి సార్. కాళ్ళు పాసిపోయినాయి. మీ సమస్యలన్నీ చెప్పండి, వస్తారంతా. వచ్చిన తర్వాత చెప్పండి, ఎవరెవరు ఏం చేస్తారో చూస్తాం. ఏది కాకుండా పోయినప్పుడు నేను వస్తా. ఇప్పుడు నేను అది చేస్తాం తల్లి. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ఇలా చెప్పినాను, ఒక కుటుంబానికి 10 కేజీలు బియ్యం ఏమని చెబుతున్నా, రైస్ ఏదన్నా జీలకర్ర మసాలా తీసి. ఇప్పుడు నేను వచ్చిన దానికి ఖాళీగా పోకుండా రేపు వచ్చి వాళ్ళు చేస్తారు. అది అందరికీ మొత్తం మన ఊర్లో ఎంతమంది పేర్లు రాసుకొని నేను వచ్చి మీకు అన్ని ఏర్పాట్లు ఒక 15 రోజులు దాని తర్వాత ఎవరెవరు ఏమేమి చేస్తారు చూసుకొని, ఏమి కాకుండా పోతే నేను ఎంటర్ అయ్యి ఏం చేయాలి కలెక్టర్తో మాట్లాడతా, పైన మాట్లాడతా. అవసరమైతే నా డబ్బులతోనే కొంత దీన్ని చేసి మీ అందరికీ నేను చేస్తాను. తలుపుల మండలంలో విస్తృత స్థాయి పర్యటనలో భాగంగా మరి ఇప్పుడు పులిగిళ్ళపల్లికి రావడం జరిగింది. దాదాపు మండలంలో ప్రతి రైతు కూడా ఈసారి బాగా వర్షాలు కురచడం వల్ల, అక్టోబర్లో వర్షాలు కురచడం వల్ల దాదాపు 540 హెక్టార్లకు పైన
650 హెక్టార్లు వరి పంట వేస్తే 500 హెక్టార్ల పైన ఈరోజు పూర్తిగా వరి పంట అంతా దెబ్బతిని ఉంది. మరి ఇలాంటి సందర్భంలో మరి అధికారులు వచ్చి ఈ రోజు వరకు మరి ఊరికే రాసుకొని పోతున్నారు అనేది ఒకటి చెబుతూ ఉన్నారు. అదేవిధంగా అక్టోబర్లో ఇక్కడ తలుపులకు సంబంధించి దాదాపు చెరువులన్నీ దిగి చాలా మంది పంట నష్టం జరిగి చాలా ఇసుక మేడలన్నీ కూడా భూములు కప్పేయడం జరిగింది. మరి ఆ రోజు గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారు వచ్చేసి ఇక్కడ మొత్తం అంతా మీ కాంపన్సేషన్ ఇప్పిస్తామని రాసుకొని పోవడం జరిగింది. ఈ రోజు వరకు వాళ్ళకి ఏమి ఇవ్వలేదని సందర్భంగా తెలియజేస్తూ మరి గవర్నమెంట్ వచ్చిన తర్వాత వ్యవసాయం కానీ వ్యవసాయ రైతులకు కానీ పూర్తిగా ఎన్నుపోటు పొడిచే విధంగా ఉంది. ఎందుకంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి సుదీర్ఘ పాదయాత్రలో చాలా మంది రైతులు వెళ్ళి అన్న కొంతమందికి ఒకే సర్వే నెంబర్లో ఉన్నటువంటి ఒక గెట్టులో ఒకరికి ఇన్సూరెన్స్ వచ్చింది, ఒకరికి క్రాప్ ఇన్సూరెన్స్ రాలేదంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ రోజు మొత్తం ఒకే సర్వే నెంబర్లో ఇక్కడ ఇన్సూరెన్స్ వచ్చి అక్కడ రాలేదంటే రైతులు మోసం చేస్తున్నారు. ఈ క్రాప్ ఇన్సూరెన్స్ అని అవన్నీ టెక్నికల్ గా చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారు అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి మరి అంతకంటే డబల్ మోసం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు. ఎందుకంటే ఈ రోజు వాలంటరీ వ్యవస్థ ఏర్పడిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఉన్న సైంటిఫిక్ సిస్టమ్ ప్రకారం అందరికీ ఇన్సూరెన్స్ వస్తుంది. కానీ ఈ రోజు మొండి చేసి చూపే విధంగా ఈ రోజు మొత్తం చాలా మందికి ఈ క్రాప్ లో చాలా మందికి రైతులందరికీ కూడా 20% కూడా విలేజ్ కావట్ల. పల్లి పంచాయతీకి సంబంధించి దాదాపు ఇక్కడ 150 నుంచి 200 కుటుంబాలు ఉన్నాయి. 600 మంది జనాభా ఉన్నటువంటి ఈ ఊర్లో ఒక నెల నుంచి మంచినీళ్లు లేక చెరువు నీళ్లు తాగుతా కూడా ఈ రోజు వరకు అధికారులు పట్టించుకోవాలా. ఈ రోజు ఎంపీడీఓ గారికి కానీ లేదంటే జేఈ గారికి ఇరిగేషన్ జేఈ గారికి ఇలా మాట్లాడితే మా దృష్టికి ఇంతవరకు రాలేదంటారు. ఎంత ఈజీ అయిపోయిందంటే ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత మరి దృష్టికి రాకుండా పోతే నీ గ్రామ వాలంటీర్లు కానీ లేదా సచివాలయ వ్యవస్థ కానీ లేదా మండల వ్యవస్థ కానీ నీరు గారిపోయిందా లేదంటే కన్ను మూసుకొని ముద్దు నిద్రపోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నా. గ్రామాలలో ఇంత వ్యవస్థ పడతా ఉంటే ఈ రోజు ఈ అవస్థను చూడడానికి కూడా ఇంత ఇబ్బందికరంగా ఉంది. ఈ రోజు తక్షణమే ఇమ్మీడియట్ గా బోర్ ఏర్పాటు చేయాలి. ఈ రోజు ఈ చెరువు కానీ జరిగిపోయిందంటే పూర్తిగా ఈ రోజు దాదాపు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ప్రతి సంవత్సరం గవర్నమెంట్ కి ఆదాయం కాకుండా ప్రజలకు వాటర్ ఇవ్వడం ఉపయోగపడే విధంగా దాదాపు ఈ రోజు చేపల చెరువులు ఈ రోజు పాడుకొని జరుగుతాను. మరి ఇలాంటి చెరువు చెగిపోయిందంటే మళ్ళా కోట్లు ఖర్చు పెట్టాలి. కాబట్టి ఈ విషయాల మీద అంత దృష్టి పెట్టి ఈ రోజు ఖచ్చితంగా చేయాలి. ఈ విషయం మీద బీజేపీ పార్టీ హిందూపూర్ జిల్లా పార్టీ తరపు నుంచి గట్టిగా ప్రశ్నిస్తున్నాం. తలుపుల మండలానికి సంబంధించి దాదాపు ఈ రోజుకి ఎన్నో రకాలుగా అందరినీ కాలంలో నష్టపోయినారు. ఈ రోజు అకాల వర్షాలు వచ్చేసి పూర్తిగా దెబ్బతిన్నారు. ఈ రోజు ఏదో 3 సంవత్సరాల నుంచి దాదాపు 2.5 సంవత్సరం 3 సంవత్సరాల నుంచి ఈ రోజు నీరు పారిస్తాననే ఏకైక లక్ష్యంతో ముందరమే ఈ రోజు వరకు అందరినీ కాలువకు సంబంధించి ఏ మాత్రం పనులు జరగలేదంటే ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉందనే సందర్భంగా తెలియజేస్తూ అధికారులంతా స్పందించి తక్షణమే ఈ రైతులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి మంచినీటి సౌకర్యాలు కానీ చెరువులకు సంబంధించిన విషయంలో మరమ్మతులు చేయకపోతే ఖచ్చితంగా ఈ విషయం మీద కలెక్టర్ను కానీ కలుస్తాం. ఖచ్చితంగా వీటికి సంబంధించిన విషయంలో ఇంకొకటి మీకు తెలియని విషయం దాదాపు 60% నుంచి 70% కేంద్ర ప్రభుత్వ నిధులు ఇస్తున్నాం మేము. మరి దానికి మ్యాచింగ్ గ్రాంట్స్ పెట్టుకోలేక లేదంటే ఇక్కడ ఉన్నటువంటి మేము అరికట్టడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. ఒక నెల అయింది, నీళ్ళు వాటర్ సప్లై ఏమాత్రం లేదు, ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ ఆఫీసర్ కానీ ఎవరే కానీ రావడం లేదు, సర్పంచ్ కానీ కనీసం ఒక ఎమ్మెల్యే కానీ ఎవరు కూడా రావడం లేదు. ఇక్కడ దయచేసి మీరైనా ఇక్కడ నీళ్లు తెప్పించే విధానం చూసి మా అందరి పైన దయచేసి చూడండి. అధికారులకు తెలియజేసినా కూడా నీళ్లు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు వజ్రభాస్కర్ రెడ్డికి ఫోన్ చేసి ఆయన వచ్చి మా ఊరికి వచ్చి ఇప్పుడు అన్ని ఎన్క్వైరీ చేసి మాకు అన్ని సప్లై చేపిస్తామని చెప్పి అన్ని ఒప్పుకొని మాట్లాడించినాము చేసినాడు.
అసలుకి ఏం మాట్లాడాలో కూడా నోట్లో నుంచి కష్టంగా ఉంది. ఎందుకంటే ఒక చిన్న అమ్మాయి 2 పిల్లల్ని పోగొట్టుకుంటే అమ్మాయికి రేపు పూర్తి సోర్లోకి వచ్చినాక ఏం సమాధానం చెప్తాం? అట్లాగే మా సోము మొత్తం కుటుంబాన్ని పోగొట్టుకుంటే ఏం సమాధానం చెప్తాం? చెప్పడానికి ఏమీ అర్థం కావడం లేదు. కాంగ్రెస్ పార్టీగా వాళ్ళకి ఆరోగ్యపరంగా ఏదైనా అవసరం మా గాంధీ అట్లాగే మిగతా అంశాలు చూడమని మా షానవాజ్ అని చెప్పి ఉన్నా నేను. దీంట్లో నాకు ఈ అధికారుల యొక్క అలసత్వం కంటే కూడా అధికారుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అనిపిస్తుంది నాకు. అసలు మట్టి గోడలతో 3-4 ఫ్లోర్లు కట్టడమైంది, చుట్టుపక్కలంతా అబ్జెక్షన్ చేసినా సరే కట్టడమైంది. ఆ బిల్డింగ్ పడిపోకపోతే ఈ రోజున ఒక్క ప్రాణానికి కూడా కష్టం వచ్చేది కాదు. పర్మిషన్ లేవంటా ఉన్నారు, చుట్టుపక్కల విచారిస్తూ ఉంటే. కానీ తక్షణం దీనిపైన గట్టి ఎంక్వైరీ జరగాలి. మరి ఇంత అధికారులు లేక ఆఫీసులు ఇంత అన్యాయంగా పనిచేస్తే ఎట్లా? అసలుకి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏం చేస్తూ ఉన్నాడు, మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తూ ఉన్నాడు, నీళ్ళు కూడా రావడంలే అంటా ఉన్నారు, అక్కడ కరెంట్ లేదంటా ఉన్నారు. ఏదేమైనా సరే అధికారుల యొక్క దాన్ని ఏ పదం వాడాలో నాకు అర్థం కావడంలే. వాళ్ళు ఏ దానికి లొంగిపోయి పర్మిషన్లు ఇచ్చి కట్టుకోమన్నారో లేకపోతే దేనికి లొంగిపోయారో వాళ్ళే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. పోయిన 6 ప్రాణాలు అసలుకి చిన్న పిల్లలు, అందులో 3 చిన్న పిల్లలు. ఇంకా మా సోము వాళ్ళకైతే ఆ పాప ఇంకా బయట ప్రపంచం కూడా చూడలే ఆ పాప. సో ఇంత బాధ. తక్షణం వాళ్ళ ఆదుకోసం అవసరం కూడా ఉంది ప్రభుత్వానికి. ఎందుకు పట్టించుకోవడంలే? పంపించినాం రిపోర్ట్లోనే. మనుషుల్లాగా ఆలోచించమని కోరుతా ఉన్నాను. ఉదాహరణకి సాహెబ్ వాళ్ళకి ఉండడానికి ఇల్లుగులు రోజు పని చేసుకుంటే కానీ బతకలేని పరిస్థితి. ఓదారుద్దామని చేపెట్టినా ఒళ్ళంతా గాయాలతో ఆ పిల్లోడు. కనుక వాళ్ళకి ఇల్లు తక్షణం వాళ్ళకి అవసరమైన విషయాలని చూడాల్సిన అవసరం ఉంది. ఇది ప్రభుత్వం బాధ్యత. ఇందులో ఖచ్చితంగా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్ ఉంది, స్థానిక అధికారుల యొక్క ఫెయిల్యూర్ దీంట్లో ఉంది. ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలి. దీన్ని భుజం మీద వేసుకుని తెచ్చుకోవాలి ఇట్లా విషయాలు తాకరికి. స్టిక్కర్లు వేసుకునేకి వాటికి ఎమ్మెల్యే అనుకుంటే ఎట్లా ఎవరైనా కానీ. కనుక తక్షణం స్పందించమని, రేపట్లోగా రాకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఆందోళన కార్యక్రమాలు అనే పెద్ద మాట కాదు, కానీ ఖచ్చితంగా మీ ఆఫీస్ దగ్గరకు వచ్చి కూర్చుంటామని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. ఇన్సిడెంట్ జరిగి 3 days అయినా కలెక్టర్ నామమాత్రమైన ఈ ఇన్సిడెంట్ మీద ఎంక్వైరీ చేయలేదనేది ఆఫీసర్లు యాక్చువల్లీ వాట్ ఐఎమ్ సేమ్ థింగ్. మనుషులాగా ఆలోచించమంటా ఉన్నా నేను. ఏదో పడిపోయింది, చనిపోయారు అని లెక్కలు రాసుకోవడం కాదు ఇక్కడ. కదిర్లో జరుగుతున్నటువంటి వరుస సంఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి లేదు క్షతగాత్రులైనటువంటి వారి కుటుంబాలకి తెలుగుదేశం పార్టీ తరఫున మా సంతాపము, మా సంఘీభావం తెలియజేస్తాను. ఈ మధ్యకాలంలో వర్షాలు అనేది పెద్ద ఎత్తున కురుస్తాం. జనజీవనం అస్తవ్యస్తం అవుతా ఉంది. నేను మొదట ఇండిపెండెంట్ ఎలక్షన్స్లో పోటీ చేసే రోజున గ్రామాల నుంచి కావచ్చు, వార్డుల నుంచి కావచ్చు, స్వామి తాగడానికి నీళ్లు కావాలా, మాకు బోర్ అయిందని అడిగేవారు. గత ప్రభుత్వం 5 ఏళ్ల పరిపాలనలో ఈ నియోజకవర్గంలో దాదాపు బోర్లు వేయమని అడిగే వాళ్ళ సంఖ్య కావచ్చు, బోర్లు వేయాలనే వాళ్ళ సంఖ్య కావచ్చు, బోర్లు కావాలా అని అడిగేటువంటి రైతాంగం కావచ్చు, దాదాపు కనిష్టం స్థాయికి పడిపోయింది. అంటే ఆల్మోస్ట్ డెసిమల్స్లోకి వచ్చింది, 0 డెసిమల్స్లోకి వచ్చింది. దీనికి కారణం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో రాయలసీమ ప్రాంతం రైతాంగాన్ని ఆదుకోవాలా, రాయలసీమ ప్రాంతాన్ని ఆదుకోవాలా, నదీ జలాలు అనేవి మృగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతాల్లో ఏ రకంగా అయినా నదీ జలాల్ని తీసుకురావాలని ఒక దృఢ సంకల్పంతో
ఆ రోజున ఆయన మానసపుత్రికగా మొదలుపెట్టినటువంటి హంద్రి నివాసుల స్రవంతి గత 5 ఏళ్ల కాలంలో ప్రస్తుత ప్రధాన ప్రతిపక్ష నాయకులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి కృషి వల్ల సాకారమైంది. మధ్యలో రాజశేఖర రెడ్డి గారు కూడా కొద్దివరకు ఉపయోగపడి ఉండొచ్చు. మరి ఈ రోజున ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగం కావచ్చు, ప్రజలు కావచ్చు, సాగునీటి అవసరాలు తీర్చబడిన తర్వాత కూడా ప్రశాంతత కరువై బతుకుతున్నటువంటి పరిస్థితులు ప్రజలు, పాలకులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు, పాత్రికేయ మిత్రులు, సమాజంలో బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమైందని చెప్పేసి తెలియజెప్తాడు. పరిస్థితి గమనిస్తే ప్రజలు ఈ రకమైనటువంటి పరిస్థితులు మాకెందుకు వచ్చినాయో ఇప్పటికి కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎవరి మీదో తెలియని అశాంతి, ఎవరి మీదో తెలియని కోపం కనపరుస్తూ ఉన్నారు. దీనికి రాజకీయాలు చేయాలంటే ఖచ్చితంగా మేము అధికార పక్ష వైఫల్యం అని చెప్పి చెప్తాం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలంటే గడిచిన 3 సంవత్సరాల కాలంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి ఈ నియోజకవర్గం గురించే మాట్లాడతాను. మితిమీరినటువంటి రాజకీయ స్వేచ్ఛ, మితిమీరినటువంటి అవినీతి వివిధ స్థాయిల్లో, మితిమీరినటువంటి పత్రికా స్వేచ్ఛ, బాధ్యతారాహితమైనటువంటి జీవితం, ఇవన్నీ కలిసి ఈ రోజున కదిరి ప్రాంత వాసులు అశాంతికరమైనటువంటి జీవితం గడపడానికి కారణమైనాయని చెప్పేసి ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. మితిమీరినటువంటి రాజకీయ స్వేచ్ఛను కూడా చెప్తాను, దాంట్లో మేము కూడా ఉంటాం. మేము కూడా ఒకసారి సింహావలోకనం చేసుకోవాలా, అదే రకంగా ఆత్మపరిశీలన కూడా చేసుకుంటాం. మితిమీరినటువంటి పత్రికా స్వేచ్ఛను కూడా చెప్తాను. దయచేసి పాత్రికేయ మిత్రులు అందరికీ వర్తించదు, కానీ సహృదయంతో అర్థం చేసుకోండి. ఈ ప్రభుత్వం ఏర్పడిన 3 సంవత్సరాల కాలంలో, అంతకుముందు 5 సంవత్సరాల కాలంలో సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి ఛానల్ కావచ్చు, దానికి అలయన్స్ పేపర్స్ కూడా కొన్ని ఉంటాయి, వాళ్ళు కావచ్చు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దెమ్. గత 5 ఏళ్ల పరిపాలనని నిత్యం అబద్ధాలు చెప్తూ గోబెల్స్ క్యాంపెయిన్ చేసి అప్పట్లో నాయకత్వాన్ని, ఎవరైతే సమర్థవంతమైనటువంటి నాయకత్వం, పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని అపనిందనలు ఆపాదిస్తూ, నిందలు ఆపాదిస్తూ ఆ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టి పబ్బం గడుపుకునేటువంటి కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేసుకోగలిగినారు, సఫలీకృతమైనారు. దాంట్లో అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ రోజున అహంకార ధోరణితో ఈ ప్రభుత్వం మాది, మేము చెప్పినట్టే జరగల్లా, మా కనుసన్నల్లో ఇక్కడ పరిపాలన జరగల్లా, తప్పు కాదు. మీరు మంచి చేసి మంచి దిశలో పరిపాలన తీసుకొని పోతే దాన్ని ఎవరు ఆక్షేపించం. కానీ అధికారుల మీద ఒత్తిడి, మేము చేసేటువంటి కార్యక్రమం మా నిర్ణయమే శిలాశాసనము, దాన్ని మీరు అమలు చేయాలని అధికారుల మీద ఒత్తిడి తీసుకురావడము. ఎవరైనా కొద్ది వరకైనా ఒక 30% 40% ఉద్యోగస్తులు కూడా 100% ఏ అధికార పార్టీ ఉన్నా కూడా వాళ్ళకి 100% చేయలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ 100% మేము చెప్పిందే చేయాలనే ధోరణి కనబరుస్తూ ఈ పత్రిక వాళ్ళు ఎవరైనా వాళ్ళ స్వతంగా నిర్ణయాలు తీసుకొని సమాజ శ్రేయస్సు కోసం పనిచేసేయాలనుకుంటే ప్రతి మనిషిని షాడో చేస్తే నాతో సహా అందరిలోనూ 1-2 నెగిటివ్ షేడ్స్ ఉంటాయి. దాన్ని ఎక్స్పోజ్ చేస్తూ ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఆ ఎక్స్ప్లాయిటేషన్లో భాగంగా పోలీస్ శాఖ విధులు నిర్వహించకుండా, రెవెన్యూ శాఖ విధులు నిర్వహించకుండా, మున్సిపాలిటీ అధికారులు విధులు నిర్వహించకుండా వాళ్ళ మీద ఒక రకమైనటువంటి బ్లాక్మెయిలింగ్ విధానాలకు పాల్పడుతూ, రాతలు రాస్తూ, అభూత కల్పనలు చేస్తూ వాళ్ళ పబ్బము, వాళ్ళ కలెక్షన్లు గడుపుకోవడానికి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి కలెక్షన్లో భాగంగా వాళ్ళు కూడా, అధికారులు కూడా అవినీతికి పాల్పడే విధంగా కూడా తోడ్పాటు అందిస్తూ ఈ రోజున ఈ నియోజకవర్గంలో, కదిరి నియోజకవర్గంలో పరిపాలన కుంటుపడింది, పరిపాలన వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతుందని ప్రజలు గమనించుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఇళ్లలో దూరి ఏదో సినిమాల్లో, అదేదో సినిమా వచ్చింది మొన్న, కాకినో ఏదో సినిమా,
ఆ సినిమాలో మాదిరిగా ప్రజలందరూ కూడా భయోత్పాదానికి గురయ్యే రకంగా ఒక దొంగతనం జరగడం అనేది ఎప్పుడు కూడా ప్రజలు చెవిసుగుళ్ళ భయపడుతున్నారు ఈ రోజున. దీనికి ముందుకు పోతే ఒక బంగారు వ్యాపారి హత్య గావింపబడితే ఇంతవరకు ఆ హత్య కారణం కానీ ఆ హత్య కారకులైనటువంటి వాళ్ళని కానీ పట్టుకోవడంలో పోలీసులు వైఫల్యం చెందినారు. దాని ఫలితమే ఈ రోజున లా అండ్ ఆర్డర్ గతి తప్పుతోంది ఈ నియోజకవర్గంలో. రోడ్డు వైఫల్యం, నెత్తి నోరు కొట్టుకొని చెప్పిన డబ్బులు లేవు, చేయలేరు, ఇబ్బంది పడతారు, కరోనా వచ్చింది, వ్యాపారస్తులు ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, అసౌకర్యానికి గురవుతున్నారు, ఆర్థికపరమైనటువంటి అంశాలతో ముడిపడినటువంటి అంశం ఈ రోడ్డు వైండింగ్ అనేది. ప్రజల మనోభావాలు, ప్రజల జీవితాలతో ముడిపడి అంశం. మీరు ఇబ్బంది పెట్టద్దంటే ఏమాత్రము దాన్ని లెక్క చేయకుండా చేసినటువంటి ఫలితమే ఈ రోజున ఆ రోడ్డు ఇప్పటికి కూడా మీకే తెలుసు, అందరికి పాత్రికేయ మిత్రులకు ఎన్ని రోజులు అవుతుంది, సంవత్సరం కాలం అవుతుంది. మరి ఎట్లా మీరు ప్రజలు కూడా శాంతియుతంగా బతికేటువంటి పరిస్థితులు ఉంటాయి, ఎక్కడ కూడా శాంతియుతంగా బతికేటువంటి పరిస్థితులు ఉంటాయని ప్రజలు కూడా ఆశించద్దండి. మీరు కూడా ఒకసారేమో బలిపీఠాలు తొలగిస్తామంటారు, ఒకసారేమో రేషన్ బియ్యం పట్టుబడితే నరసింహస్వామి గుళ్ళోని దొంగ రసీదులు పెడతారు పాలకులు, ఒకసారేమో అర్చకులకు పాపం ఆదాయ వనరుగా ఉండేటువంటి ఆ హారతి పల్లెని డబ్బులు కూడా దూరం చేసే విధంగా దేవుడు కనపడలేదని చెప్పేసి అర్చకుల మనోభావాలు దెబ్బతీస్తూ వాళ్ళ పౌరోహిత్యాన్ని కూడా ఇబ్బంది పెట్టే రకంగా అవేవో పెట్టినారు టేబుల్స్. దానికి వాళ్ళ ఆక్షేపం తెలిపితే కూడా ఏమాత్రము పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు, 2 క్యూలో 3 క్యూలో అని చెప్పేసి. మరి ఊరు ప్రశాంతత ఎట్లుంటుంది? అదే రకంగా మద్రసాలో రాజకీయ పార్టీ మీటింగులు పెడతా ఉన్నారు. పవిత్రమైనటువంటి స్థానాలు ఇవన్నీ, మసీదులు కావచ్చు, మద్రసాలు కావచ్చు, ఈద్గాలు కావచ్చు, చర్చిలు కావచ్చు. అక్కడ సమాజహితంగా ప్రార్థనలు జరగాలే కానీ రాజకీయాలకు స్థానం కలగకూడదు అక్కడ. మరి రాజకీయాలు జరిగేటువంటి ప్రాంతంగా విరాజిల్లుతూ ఉన్నాయి ఇవి. ఇవన్నీ కూడా ఎందుకు ఉదాహరిస్తానంటే ఈ రోజున ఇవన్నీ వెరసి గత వారం రోజులుగా 2 నెలల ముందు కురిసినటువంటి అతి భారీ వర్షాలకు ఊరు ముంపునకు గురవుతోంది ఎప్పుడూ లేనటువంటి విధంగా. మరి ఈ రోజున ఒక వర్షం కురిసిందంటే ఖచ్చితంగా నీళ్లు వారుతాయి ఇక్కడ. ఆ నీళ్లు బారినప్పుడు ఏదైతే గతంలో మనము ఒక ఆలోచన లేకుండా నానా దర్గా దగ్గర కావచ్చు, మద్దిలేరు కావచ్చు, జడలయ మఠం దగ్గర కావచ్చు, వలిసాబ్ రోడ్ కావచ్చు, ఇక్కడ క్లాక్ టవర్ నుంచి పైకి వస్తే కావచ్చు, ఆ కలవట్ మన ఏదో కట్టినారు, పోలవరం డ్యామ్ కట్టినారు, అవి కావచ్చు. ఇవన్నీ కూడా ఆలోచన రహితంగా చేసినటువంటి కార్యక్రమాల వల్లనే ఈరోజున ఇటువంటి పరిస్థితుల్లో మనం బతకాల్సి వస్తుంది. మీ అందరికీ కూడా మాటిస్తూ ఉంటాం, వచ్చే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది అనివార్యంగా మారబోతోంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఖచ్చితంగా వచ్చే 5 ఏళ్ల కాలం ఏదైతే రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వమే. ఆ రోజున ఓటు వేసే టైంలో కూడా మీరు బాధ్యతగా ఈ రోజున ఉన్నటువంటి బాధల నుంచి వచ్చినటువంటి బాధల నిర్ణయం స్థిరంగా తీసుకోండి. మంచి నాయకులకి, మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. ఖచ్చితంగా ఊర్లో ఏదైతే ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు, ముంపునకు గురయ్యేటువంటి పరిస్థితులు కావచ్చు, దీన్ని దూరంగానే మిమ్మల్ని అందరినీ కూడా ఈ ఊరిని తీర్చిదిద్దామని చెప్పేసి కూడా మీకు మాటిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి దినం అమరావతి రాజధానికి సంబంధించినటువంటి 3 రాజధానుల బిల్లును విరమించుకున్నారు అసెంబ్లీలో. ఇది నిజంగా ప్రజా విజయం. అమరావతి రైతుల పోరాట ఫలితం ఈ రాజధాని బిల్లు విరమించుకోవడం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగా, మూర్ఖత్వంగా, మొండిగా మళ్ళీ ఒక మాట చెప్పాడు. సమగ్రమైనటువంటి నివేదికతో మళ్ళీ 3 రాజధానులని తెరపైకి తీసుకొని వస్తాము అని. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు నేను, అమరావతి జేఏసీ కన్వీనర్ రాయలసీమ నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అమరావతి
సంబంధించిన 3 రాజధానుల బిల్లును విరమించుకునే దాని వెనుక రైతులు ఇప్పుడు చేస్తున్నటువంటి మహాపాదయాత్ర యొక్క ఉద్యమ ఫలితం నువ్వు కళ్ళారా చూస్తున్నావు కాబట్టి, ప్రజలు దానికి తండోపతండాలుగా వచ్చి మద్దతు ఇస్తున్నారు కాబట్టి, ప్రజల్లో ఎక్కడ నువ్వు తక్కువైపోయి నీ పట్ల ప్రజలకు సానుభూతి వెళ్ళిపోయి నీ పైన ద్వేషం పెరిగి వచ్చే ఎన్నికల్లో నిన్ను భూస్థాపితం చేస్తారనే భయంతో 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నావా? లేక ఎలాగో హైకోర్టులో జరుగుతూ ఉంది, హైకోర్టులో ఖచ్చితంగా ఓడిపోతావు నువ్వు, ప్రజలే గెలుస్తారు, మీరు సమర్పించినటువంటి నివేదికలో లోటుపాట్లు ఉన్నాయని తెలుసుకొని హైకోర్టులో నుంచి వచ్చే తీర్పును తప్పించుకోవడానికి ఈ 3 రాజధానుల బిల్లుని వెనక్కి తీసుకున్నావా? లేక బీజేపీ ఎప్పుడైతే అమరావతి ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిచ్చిందో, బీజేపీ నాయకత్వం కూడా అమరావతి ఉద్యమానికి నడుం బిగించిందో, దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో అంటకాగుతున్న నీవు కేంద్ర ప్రభుత్వమే దీనికి మద్దతునిస్తే నా పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచించి ఇచ్చావా? ఏదైనప్పటికీ నువ్వు తీసుకున్నటువంటి ఈ బిల్లు మీద హర్షం వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రజలకు లేకుండా చేశావు. మళ్ళీ దొంగ నాటకమే, మళ్ళీ కూడా ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలే. బిల్లుని వెనక్కి తీసుకుంటానని చెప్తున్నావు, అలాగే మళ్ళీ బిల్లుని సమగ్రమైనటువంటి నివేదికలతో బిల్లును మళ్ళీ ముందుకు తీసుకొస్తాను త్వరలో అంటావు. ఇది నీ మొండితనమా లేక మూర్ఖత్వమా అని ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పటికైనా మారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉంటూ ప్రతి చిన్న విషయంలోనూ తప్పులు 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 తప్ప నువ్వు ఎక్కడ కూడా ఒక్క విషయంలో కూడా కరెక్ట్ అని అనిపించుకున్నది ఇప్పటి వరకు కూడా దాఖలాలో లేదు. ఎన్నో విషయాలలో కోర్టుతోనే ముట్టుకాయలు తిన్నావు, ఎన్నో విషయాలలో ప్రజలతో కూడా తిరస్కరించబడ్డావు. ఒక ఎలక్షన్ల విషయంలో నీ యొక్క డబ్బు బలాన్ని, అధికార బలాన్ని, రౌడీయిజాన్ని ప్రదర్శించి గెలుస్తూ వస్తున్నారు మీరు సంస్థాగత స్థానిక ఎన్నికల్లో తప్పితే ప్రజల ఆమోదంతో అయితే మాత్రం కాదు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, అమరావతి పోరాటాన్ని ఇంత త్వరగా ముగిస్తాం మేము కూడా అని అనుకోవద్దు. ఎలాగైతే మీరు మీ మంత్రులు డొంక తిరుగుడు మాటలు అమరావతి మీద మాట్లాడుతున్నారో, 3 రాజధానుల బిల్లును వెనక్కు తీసుకుంటూ మళ్ళీ కూడా తెరపైకి తీసుకొని వస్తాం అంటున్నారో, మేము కూడా చెప్తున్నాం, ప్రజలుగా చెప్తున్నాం, అమరావతి పోరాట రైతులుగా చెప్తున్నాం, ఖచ్చితంగా మేము కూడా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. నువ్వు సమగ్రమైన నివేదికతో మళ్ళీ తెరపైకి వస్తే మేము అంతకంటే గట్టిగా ఇంకా ముందుకు పోయి పోరాటాన్ని తీసుకెళ్ళడానికి కూడా సాధ్యమవుతుంది. ఖచ్చితంగా పోరాటంలో వెనక్కిపోయేదంటూ ఉండదు. ఇప్పుడు కూడా నీ మాటలు నమ్మకం మాకు లేవు, అయినా ఇది మేము ప్రజా విజయంగా భావిస్తూ హర్షం మాత్రం వ్యక్తం చేస్తున్నాం. ఇది మా పోరాట ఫలితంగానే ఈరోజు నువ్వు 3 రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నావు. ఇదే విధంగా రాబోయే కాలంలో మళ్ళీ నీ చేత కాదు, ఒకవేళ నువ్వు చేసినా కూడా మేము దానికి 10ంతలుగా పోరాడడానికి ముందుకు వస్తాం తప్ప మళ్ళీ వెనక్కిపోయేదంటూ ఉండదు. ముఖ్యమంత్రి గారు, ఇది ఆలోచించండి. మీరు ఖచ్చితమైన నిర్ణయాన్ని, 3 రాజధానులను పూర్తిగా మర్చిపోతున్నాం, 3 రాజధానులు అనేటువంటిది తెరపైకి లేదు, ఇంకా ఒకే రాజధాని అది అమరావతి అని తెలియజెప్పండి. అప్పుడే ప్రజలు కూడా హర్షిస్తారు, మేము కూడా మా పోరాటాన్ని ఆపుతాం. కానీ అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. ఇప్పటికైనా అర్థం చేసుకోమనేసి ముఖ్యమంత్రి, మీ మంత్రులు కూడా హెచ్చరిస్తున్నాం. జై అమరావతి. అరే
మా కొద్దిగా సైడ్ రమ్మా మా నువ్వు ఇట్రారా మీరంతా. భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తలుపుల మండలం బీసీ కాలనీ అయినటువంటి ఏదైతే అకాల వర్షాల వల్ల ఈ బీసీ కాలనీ నష్టపోయినారో ప్రజలు వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కదిరి నియోజకవర్గం పరిధిలో జరిగినటువంటి ఈ అకాల వర్షాల నష్టాలు తలుపుల మండలంలో కేవలం 247 కుటుంబాలే అని అధికారులు ప్రకటించినారు. అవి వాస్తవమైన లెక్కలు కాదు. మనం చూసినట్లయితే తలుపుల మండలంలో ఈరోజు బీసీ కాలనీలో ఉన్నాము. ఇక్కడే దాదాపు 100 కుటుంబాలు ఉన్నాయి. మొత్తం అంతా కూడా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. అధికారులు దగ్గర ఉండి వీరికి ఏదైతే నష్టపోయినారో వాళ్ళందరికీ వెంటనే నష్టపరిహారము రిలీజ్ చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఈరోజు నింగవాండ్లపల్లి వరద బాధితులకు ఈరోజు ఉదయం పూట అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ విధంగా ప్రకృతి వైపరీత్యాల వలన ఈ బండ్లపల్లి గ్రామానికి సంబంధించి నింగవాండ్లపల్లి క్వార్టర్స్ ఈ గ్రామానికి పైన ఉన్నటువంటి 2 చెరువులు ఇప్పుడు వచ్చినటువంటి ఇటీవల కురిసినటువంటి భారీ వర్షాలకి అవి బాగా నిండి వరదలు పోయి తర్వాత అందరినీ కాలువ కూడా కొంత గండిపడి వరద నీరు తర్వాత చెరువుల ఉధృతికి తర్వాత వరద ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ నంగివాండ్లపల్లి క్వార్టర్స్ పూర్తిగా ముంపుకు గురైంది. ఇది తెలిసిన వెంటనే మరుస రోజే ఈ సహాయ చర్యల్లో భాగంగా స్థానిక సర్పంచ్ కొండారెడ్డి తర్వాత మిగతా వైసీపీ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దయిన బిఎస్ సూర్యనారాయణ గారు, తర్వాత ఎంపీపీ డాక్టర్ రఫీ గారు, డాక్టర్ ఫయాజ్ గారు, డికే బాబు గారు, తర్వాత టోపీ రమణ సార్ గారు, తర్వాత వైసీపీ ముఖ్య నాయకులు పూల శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, తర్వాత టీడీపీ ముఖ్య నాయకులు మాజీ ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారు, తర్వాత సునీతమ్మ గారు, వీళ్ళందరూ కూడా పర్యటించి వీరికి ఎంతో భరోసా కల్పించారు. కానీ వీళ్ళకి సహాయ చర్యలు చేపట్టడం జరిగింది. వీరికి మా తరపున ముఖ్యంగా ఇవి కంటి తుడుపు చర్యలు మంచివి కాదు అని చెప్పని మా ఆలోచన. ముఖ్యంగా వీరికి శాశ్వత పరిష్కారం లభించాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. అధికారులు ప్రభుత్వం ప్రజాప్రతినిధులు అందరూ స్పందించి వెంటనే ఈ నంగివాండ్లపల్లి క్వార్టర్ సంబంధించినటువంటి ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వారికి ప్రభుత్వం వెంటనే ఇంటింటికి ₹1,00,000 చొప్పున పరిహారం కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరికి సురక్షితమైన ప్రదేశాల్లో మెయిన్ రోడ్డుకి సురక్షితమైన ప్రదేశాల్లో ప్రభుత్వమే ₹1,00,000 విలువ ₹1,00,000 వెచ్చించి వీరికి మంచి స్థలాన్ని కొనించి వీరికి ఇళ్ల పట్టాలు తర్వాత పక్కా గృహాలు ప్రభుత్వమే నిర్మించేయాలని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఇవి శాశ్వత పరిష్కారంగా మేము ఆలోచన చేస్తున్నాం. ఇవైతే నెరవేర్చకపోతే వీళ్ళ పక్షాన భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఉద్యమాలు చేయడానికి కూడా ముందుకు వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో చూస్తున్నాము 4 రోజుల కిందట గ్యాప్ లేకుండా కురిసిన వర్షాలకి తలుపుల మండలంలో బండ్లపల్లి పంచాయతీలో ఈరోజు మిట్ట ప్రదేశాలు లేకుండా తగ్గులో ఉండే ఇళ్ళకి బండ్లపల్లి పంచాయతీలో ఇళ్ళన్నీ మన వానకి ఇళ్ళకి నీరు చేరడం జరిగినది. వాళ్ళకి ఏ అధికారిగా అయినా
ఏ ఉద్యోగస్తుడైనా వచ్చి అయ్యా మేము ఇట్లా ఉన్నామంటే వాళ్ళ అర్ధరాత్రిగాడైనా ఫోన్ చేస్తే రెవెన్యూ డిపార్ట్మెంట్లకి మాకేం పట్టిందిలే మేము మళ్ళీ వస్తాం పొద్దున్నే అనే విధంగా అట్లా ఉన్నారు. ఏ అధికారి కానీ ఆ ఈఆర్ఓ వస్తాడు, ఆ చెరువులు చూసుకుంటాడు, వెళ్ళిపోతాడు. ఎంఆర్ఓ కానీ ఒక ఆర్ఐ కానీ ఒక డిప్యూటీ ఎంఆర్ఓ కానీ ఎవరే కానీ ఇక్కడికి వచ్చిన పరిస్థితే లేదు. ఏ అధికారి అయినా ఈరోజు ఇండ్లు కొట్టిపోయే పరిస్థితికి వచ్చినాయి. ఈ నెల 26వ తేదీ నుంచి 2వ తేదీ వరకు భారీ వర్షాలు అంటున్నారు. ఇంకొక పారి వానలు ఒక 2 పదులు వాన పడితే చెరువులు కూడా తెగిపోయే పరిస్థితికి వచ్చినాయి. వాళ్ళకి మిట్ట ప్రదేశాలకి చేర్చాల్సిందిగా మేము అడుగుతున్నాము. తలపల మండలంలో మీరు చేర్చకపోతే మా ఏఎస్ఎఫ్ఐ విద్యార్థులైన బీసీ హాస్టల్లో చేర్చడానికైనా సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసి చెప్తున్నాము. అయ్యా మేము అడుగుతున్నాము, ఇంటికి ఒక 50,000 రూపాయలు మీరు ఇవ్వాలని మేము అడుగుతున్నాము. అదేవిధంగా ఒక రైతుకి పంట నష్టం కింద ఒక రైతుకి ఎకరాకి 1,00,000 రూపాయలు ఇవ్వాల్సిందిగా మేము అడుగుతున్నాము. ఆ అధికారి ఆ పంటలు వచ్చిన ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.